నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఇప్పుడు నేను చికెన్ గోంగూర కర్రీ చేస్తున్నాను. ముందుగా గోంగూరని నానబెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ మీకు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే పసుపు ఉప్పు వేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలండి, చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. తర్వాత టమాటో, 2 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రొట్టెలు, కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, చికెన్ మసాలా, గరం మసాలా. మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూరని తీసుకొచ్చి ఇలాగ గ్యాస్ మీద పెట్టి గిన్నెలో వేసి గోంగూర వాటర్ వేసి మునిగే వరకు కొంచెం గోంగూర పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 అల్లం ముక్కలు, కొంచెం ఆయిల్, 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఈ పక్కన స్టవ్ మీద మట్టి పాత్ర ఒకటి పెట్టుకోవాలండి. మట్టి పాత్రలో వండుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి, నాన్ స్టిక్లు ఇవన్నీ కన్నా. ఇప్పుడు అందరూ మట్టి పాత్రలే వండుకుంటున్నారు. మీరు కూడా అలాగే వండుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముందుగా ఆయిల్ వేయాలి. 2 స్పూన్స్ ఆయిల్, కరివేపాకు, తర్వాత మిర్చి వేయాలి. 2 మిర్చి కొంచెం వేగాక కొంచెం చిటపట్లు ఆడాలి, వేగాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేయాలి. కలుపుతూ ఉండాలి. పక్కన గోంగూర ఏమవుతుందో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. కొంచెం ఉడకాలి ఇంకా గోంగూర. తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ వేయాలి. వేసి బాగా కలపాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ముందు కొంచెం వేయాలి, మళ్ళీ తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. బాగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి బాగా దగ్గరకు వచ్చాక బాగా మగ్గాలి. మగ్గాక అప్పుడు చికెన్ అది వేసుకోవాలి. ఇది మటుకు ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి. మూత పెట్టితే బాగా తొందరగా మగ్గుతుంది. ఈ మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. బాగా మగ్గాలండి, బాగా మగ్గితేనే బాగుంటుందండి. ఉల్లిపాయ మగ్గకపోతే తీయగా ఉంటుందండి కూర. తర్వాత ఈ గోంగూరని ఆఫ్ చేసేసి ఇలా పైన తెల్లగా వచ్చింది కదండి, ఇలా తెల్లగా వస్తే గోంగూర బుల్లుగా ఉడికినట్టు. ఇది ఆఫ్ చేసేసి ఇది మామూలుగా ఇదివరకు అయితే మేము బెజ్జల గిన్నె ఇవ్వడం, ఇప్పుడు ఈ స్ట్రైనర్ అంటున్నారు, అందులో వేసి మొత్తం ఉడకబెట్టాలి. ఇది బాగా చల్లారిపోవాలండి. ఇది బాగా చల్లారితేనే మిక్సీ వేయగలం. మిక్సీ వేసి తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒకసారి కలపాలండి, బాగా కలపాలి. కొంచెం మగ్గింది. ఎప్పుడు సిమ్లోనే మగ్గాలండి ఉల్లిపాయ ఎప్పుడు. అది ఈ మట్టి పాత్ర వలన ఇంకా సిమ్లోనే పెట్టుకోవాలి. మట్టి పాత్ర ఎప్పుడు
పెద్ద హైలో పెట్టుకోకూడదు. ఒక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి మిక్సీ వేసాను, 1 స్పూన్ వేయాలి. బాగా కలపాలండి. ఈ అల్లం కూడా బాగా వేగాలండి. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి, వద్దు అనుకుంటే మానేయండి. ఇది బాగా చల్లారిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ తిప్పాలి. మిక్సీ తిప్పి పక్కన పెట్టుకోవాలండి. ఇది మళ్ళీ ఎలా ఉందో చూడాలండి. బాగా మగ్గిపోయినాయండి. ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి. చూడండి ఎలా మారిందో రంగు. ఇలా మారితేనే బాగుంటాయండి. మీకు అంటుకుంది అనిపించినప్పుడు ఒక చుక్క నీళ్ళు వేసారనుకోండి, మీకు మాడిందంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది ఒక టిప్ అండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. హాఫ్ టమాటా వేస్తే సరిపోద్దండి. పెద్దదైతే, చిన్న అయితే 2 అండి. ఎందుకంటే గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం టేస్ట్ కోసం వేస్తామండి, అంతేనండి. టమాటో కూడా బాగా మగ్గిపోతే బాగుంటుందండి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి. బాగా మగ్గిపోయిందండి. చికెన్ టమాటా చూసారా, 2 బాగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గితేనే బాగుంటుందండి, కూర టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ వేసుకున్నామండి. కడిగి పెట్టుకున్నాం కదండి నీట్గా. ఆ చికెన్ మొత్తం వేసేసుకున్నాం. చికెన్ పెట్టేసి ఇలాగా మగ్గే వరకు ఇలా మూత పెట్టేద్దామండి. 10 మినిట్స్లో మగ్గిపోద్ది. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆయిల్ ఎలా వచ్చిందో బయటికి. ఇలా వస్తే బాగుంటుందండి, మగ్గినట్టు. ఇంకొంచెం మగ్గాలి. ఇంకా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి, అడుగంటకుండా. ఇంకా ముక్క మగ్గాలండి. ఒకసారి మళ్ళీ తీసి చూద్దామండి ఎలా ఉందో. బాగా మగ్గిపోయిందండి. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కారం వేసేయచ్చు అండి. కారం వేసాక గోంగూర వేయాలండి. గోంగూర వేసి కారం వేయకూడదు, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి గోంగూర లాస్ట్లో వేయాలి. 4 స్పూన్స్ కారం వేయాలండి. చూసుకుని వేసుకున్నాం. మళ్ళీ కొంచెం కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఎందుకంటే కారం ఎక్కువే పడుతుందండి. గోంగూర వేస్తాం కాబట్టి, గోంగూర పులుపు కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి. కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు 10 నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి. మళ్ళీ చూద్దామండి ఎలా ఉందో. మూత తీసి చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ మిక్సీ చేసుకున్నాం కదండి గోంగూర ఉడకబెట్టి చల్లారబెట్టి మిక్సీ పెట్టాము. అది మనం శుభ్రంగా ఇలా చేత్తో వేస్తే బాగుంటుందండి. మొత్తం పేస్ట్ అంతా వేసేయాలి. పేస్ట్ వేసేసి ఒకసారి కలపండి. మళ్ళీ గోంగూర ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ మగ్గక్కర్లేదండి. ఇందులోనే కొంచెం గరం మసాలా 1 స్పూన్, కొంచెం చిటికెడు మిరియాల పొడి అండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. కొంచెం మిరియాల పొడి వేసుకుంటే చికెన్లో బాగుంటుందండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇదంతా పేస్ట్ లాగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఈ ఆకు తీసాం కదండి, ఇందాక ఉడకపెట్టిన ఆకు, ఇది కూడా
గట్టిగా పిండేసి ఇందులో వేసుకుంటే ఆకులాగా కనిపిస్తుందండి. కూర అంతా ఆకు పేస్ట్ రెండు కనిపిస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. ఇలాగా ఎక్కువ మగ్గక్కర్లేదు, మళ్ళీ చికెన్ విడిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకున్నామండి ఒక 5 నిమిషాలు. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. మూత తీసేసి ఒకసారి మళ్ళీ కలుపుకుంటే మగ్గిపోయిందండి బాగా. ఇప్పుడు ఫైనల్గా పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు వేయాలండి కూరని బట్టి. లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్లో వేయకూడదు ఈ పచ్చిమిరపకాయలు. ఇందులో ఏ కూర అయినా పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేసుకుంటే చికెన్ మటన్ కూరలకి లాస్ట్లోనే వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి ఆల్రెడీ మొక్క ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకూడదండి. జస్ట్ కొంచెం మునిగే వరకు వేస్తే సరిపోతుంది. కొత్తిమీర వేసి ఆపేద్దామండి. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి బౌల్లో తీసుకున్నాం. చూసారా దగ్గర పడిపోయింది. ఇది ఆకంతా పేస్ట్ అయిపోయినా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుందండి గోంగూర ఆకు. ఇప్పుడు ఇది బౌల్లో తీసేద్దామండి. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అమ్మ గోదావరి వంటల్ని ప్లీజ్ లైక్ చేయండి, మరియు కొంతమందికి షేర్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి అమ్మ గోదావరి వంటలు మీ ఫోన్లో వస్తాయి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.